హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. ఏంటి ఈరోజు ఏం వీడియోతో వచ్చాను అనుకుంటున్నారా? నా దగ్గర ఒక పాట్ ఖాళీగా ఉందండి. దానికి పెయింటింగ్ వేసేద్దామా? ఇంకెందుకు లేటు, వచ్చేసేయండి. నేనైతే ఫస్ట్గా పాట్ని బాగా వాష్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను బేస్ దాగా వైట్ కలర్ని పెయింట్ చేసుకుంటున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెయింట్ చేసుకోవచ్చు. ఈ పెయింటింగ్ అయితే కొంచెం డిఫరెంట్గాను, కొంచెం కొత్తగాను ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఒక లేయర్ వేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 4-5 మినిట్స్ బాగా డ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం ఏదైనా పెయింట్ పైన వేయాలనుకుంటున్నామో అది క్లారిటీగా కానీ సింక్ అవ్వకుండా ఉండాలంటే కాస్త టైం ఇవ్వాలి. నేనైతే ఒక 5-10 మినిట్స్ అయితే అలానే వదిలేశాను. ఇంకా ఎక్కువసేపు పక్కన పెట్టుకోవడం వల్ల ఇంకా బాగా ఎఫెక్టివ్గా వస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా గ్యాప్స్ అలా ఏమైనా మిస్ చేసుంటే దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ పెయింట్ అనేది ఫిల్ చేసుకోవాలి. బాగా డ్రై అయిన తర్వాత నేనైతే దీనిపైన బ్లూ కలర్ తీసుకుంటున్నాను. బ్లూ కలర్ అంటే డార్క్ బ్లూ. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, అలానే నైట్ టైమ్స్లో బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా. సో నేను బ్లూ కలర్తో కొంచెం ట్రై చేద్దాం అనిపించింది. సో నేను బ్లూ కలర్ని వేస్తున్నాను. వైట్ కలర్ పైన బ్లూ కలర్ వేయడం వల్ల చాలా బాగా లుక్ అయితే వచ్చింది.
బ్లూ కలర్ కంప్లీట్ అయిన తర్వాత కాసేపు డ్రై అయ్యేదానికి పక్కన ఉంచుకోండి. అది ఎంత బాగా డ్రై అయితే అంత ఎఫెక్టివ్గా రిజల్ట్స్ వస్తాయి. సో కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఎల్లో కలర్ పెయింట్ని ఒక బార్డర్ లాగా వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఎల్లోతో వేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు అది ఎందుకో అంత సెట్ అవ్వలేదు అనిపించింది. సో నేను కొంచెం కలర్ డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది. సో అందుకోసం అని చెప్పి ఎల్లో పైన రెడ్ కలర్తో పెయింట్ వేశాను. ఎల్లో అనేది వెట్గానే ఉన్నప్పుడే రెడ్ కలర్ పెయింట్ చేశాను. సో ఆ కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా చేంజ్ అయింది. అలానే కొంచెం చూడ్డానికి కూడా ఓల్డ్ ట్రెడిషన్ లాగా అనిపిస్తుంది. నేనైతే బార్డర్ ఎక్కువగానే పెట్టాను. మాకు అంత బార్డర్ వద్దండి అనిపిస్తే మీరు అది స్కిప్ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ డిజైన్కి ఎక్కువ బార్డర్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దానిపైన రెడ్ కలర్ పెయింట్ వేసుకుంటున్నాను. రెడ్ అండ్ ఎల్లో మిక్స్ అవ్వడం వల్ల కలర్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఓల్డెన్ డేస్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ని కానీ అట్లా రిప్రజెంట్ చేయడానికి కలర్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉంది. చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే మీకు ఇక్కడ చూసేదానికన్నా డైరెక్ట్గా చూసేదానికి చాలా బాగా అనిపిస్తుంది. అలానే రెడ్ కలర్ని పైన కూడా అప్లై చేసుకునేసాను. బాగా నీట్గా స్ప్రెడ్ చేసుకునేసాను.
ఇప్పుడు దీన్ని బాగా డ్రై అవ్వడానికి సైడ్లో పెట్టేద్దాము. ఇప్పుడు వైట్ పెయింట్ తీసుకొని పీపుల్ చేతులు పట్టుకున్నట్టు డ్రాయింగ్ వేద్దాము. ఇదైతే ముందుగానే చెప్తున్నాను, ఇదైతే బాగా డ్రై అయిన తర్వాతే వేయాలి, లేదంటే మొత్తం పాడైపోతుంది. మీకు ఇప్పుడు వరకు కష్టపడిన మొత్తం కొంచెం చూసుకొని వేసుకోండి. నాకైతే ఈ డిజైన్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది, అలానే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నాకైతే ఇది వేయడానికి ఎక్కువ టైం అయితే పట్టలేదని అనిపించింది. నాకు పైన కొంచెం డార్క్ అనిపించింది, సో కొంచెం వైట్ కలర్తో కోటింగ్ ఇచ్చేసాను. కొంచెం వైట్ కలర్ ఉంటే బాగుంటుందని అనిపించి, మాకు డార్కే బాగుంటుంది, వైట్ వద్దు అని అనుకుంటే మీరు అలానే పెట్టుకోండి. నాకైతే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు ఇలా మార్చుకున్నాను. నా పాట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.